సార్ నాకు మెయిన్ వచ్చేసి చెట్లు చనిపోతాయి సార్. తీసుకొని పర్పస్ వేరు, చెట్టు నిలబడితే చాలనుకున్నాం. కానీ చెట్టు నిలబడమే కాకుండా మనకు గ్రోతింగ్ ప్లస్ ఫ్లవరింగ్, ఫ్రూట్ సెట్టింగ్ ఆల్ ఇన్ వన్గా ఉపయోగపడుతుంది. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఇంత దమ్ముందా దీంట్లో ఈ కషాయంలో అనేది. ఒక 5 ఏళ్ళ కిందట మీ మందు వాడినప్పుడు అప్పుడు మాకు కాయలకు అనేది పిండి నెల్లు అనేది వస్తుండే కాయ అయిన తర్వాత. అది మాకు ఇప్పుడు దరిదాపులో ఏం కనిపించలే. ఈ కొమ్మ ఇక్కడ నుంచి ఎండుకుంటూ పోతుంది. ఇది ఒక మేజర్ సమస్య. ఇది ఎండుకుంటూ పోయి వీటి వరకు ఎండిపోతుంది. ఆ ఎండు తెగులు కూడా మన దాంట్లో కంట్రోల్ అయ్యింది. అన్ని వాడేస్తారు, బ్రాండెడ్ షాపులో పోయి తెచ్చేస్తారు, వాడేస్తారు. అన్ని అయిపోయిన తర్వాత ఫైనల్ స్టేజ్ మా దగ్గరికి వస్తుంది. ఇంకోటి వచ్చేసి మొదల దగ్గర వచ్చేసి ఆ మొదల దగ్గర పర్లు ఎడుగుతాయి సార్, పగులుతాయి. పగుర్లు పగిలి బంక దీనివల్ల బంక తెగులు తగ్గిందంటవా? అంటే రాలేదు సార్, రాలేదు. ప్లస్ చెట్టు రికవర్ అవుతుంది. ఇప్పుడు మీరు వాడుతున్నారు, టన్నేజ్ బాగా వచ్చింది, మీకు దిగుబడి పెరిగింది, టన్నేజ్ కూడా వచ్చింది, అంటే వెయిటేజ్ కూడా వచ్చింది. అయినా కూడా పక్క రైతులు చూస్తున్నారు, చూసినా కూడా మళ్ళీ ఈ మందుని ఎందుకు ప్రమోట్ చేయట్లేదు, ఎందుకు వాడలేదు? మందుల షాప్ లేకపోతే అప్పిస్తారు సార్, మీరు అప్పిరు. మీరు అలా ఇస్తారేమో చూడండి. ఇదేం బాగా సక్సెస్ఫుల్ గా రైతులకి ఉపయోగపడుతుంది. మీరు ఇంకోటి ఈ హార్టికల్చర్ లో గడ్డి మందుని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మాకు నేను మొదటి నుండి అడుగుతున్నది మిమ్మల్ని. అదే కనిపెట్టడం ఒకటి, కనిపెట్టింది ప్రజలకు అందుబాటు ధరలో తేవడం ఇంకోటి. ఇంత డిలే అవడానికి కారణం భూ అమృతికి స్వాగతం. మనం ఈరోజు బుక్కపట్నం మండలం రామసాగరం గ్రామం సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి రైతు మన రాఘవేంద్ర గారు, ఆయన బత్తాయి తోట వేశాడు. ఆయన తోటకు వచ్చాము. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల ఎకరాల్లో కూడా ఈ బత్తాయి సాగు చేస్తున్నారు. మనం 5 years బ్యాక్ ఆయనకి ఇచ్చాము. ఆయనకి ఇచ్చి ఒక వీడియో తీస్తే ఆ వీడియో ద్వారా వేల మంది రైతులు మమ్మల్ని కలిశారు. ఆయన కూడా ఫోన్ చేశారు. ఆ విధంగా ఆయన దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్, ఆ సమాచారం తెలుసుకొని చాలా మంది రైతులు బాగుపడ్డారు. తిరిగి మళ్ళీ మనం 5 సంవత్సరాల తర్వాత రాఘవేంద్ర దగ్గరికి వస్తున్నాం. నమస్తే రాఘవేంద్ర గారు. నమస్తే సార్. మన దగ్గర నుంచి నెమటోసి తీసుకుంటున్నారు, ప్లస్ గ్రోమర్ తీసుకుంటున్నారు. ఇవే వాడుతున్నారా, ప్లస్ ఇంకేమన్నా వాడుతున్నారా? అంటే నాకు ఏదైనా అవసరమైనప్పుడు కిందికి ఏదైనా కాయ ఫ్రూట్ ఏదైనా ఇప్పుడు నాకు మార్కెట్ లో రేట్ ఉన్నప్పుడు వెరైటీ లైట్ గా వాడుతున్నా, తక్కువ వాడుతున్నా. మేజర్ కీ రోల్ అయితే ఇదే వాడుతున్నాను. ఎందుకంటే ఇయర్లీ 3 times వాడతాను. ఎప్పుడన్నా అవసరం అనిపిస్తే దీనికి ఇది కూడా కొద్దిగా యాడ్ చేద్దాం, కొద్దిగా మార్కెట్ లో ప్రైస్ ఉన్నప్పుడు అలాంటి కొద్దిగా బయట నుండి కొద్దిగా. కెమికల్ అయితే నాకు ఇంతవరకు నేను 5 ఏళ్ళ నుంచి ఒక గెంటెడ్ చెంచా కూడా గెంటి కూడా నేను వేయలేదు. దీంతోనే నాకు వస్తుంది. అంటే మీరు మా దగ్గర తీసుకుంటున్నారు, నెమటోసి వాడుతున్నారు కదా, నెమటోసి వాడుతూ గ్రోమర్ వాడుతున్నారు. ఏ పర్పస్ కింద వాడుతున్నారు సార్? నాకు మెయిన్ వచ్చేసి చెట్లు చనిపోతాయి సార్, చెట్లు వేరుకులు వచ్చి చనిపోతాయి. దానికోసమని తీసుకొని మళ్ళీ దాన్ని కంటిన్యూగా మనం క్రాప్ పండించడానికి దాన్ని వాడుతున్నా సార్. ఎందుకంటే ఫస్ట్ తీసుకొని పర్పస్ వేరు, చెట్టు నిలబడితే చాలనుకున్నాం. చెట్టు నిలబడితే మనకు మళ్ళా కాల్చిన వేరే మందులు వేసుకొని పండించుకోవచ్చు అనుకున్నాం. కానీ చెట్టు నిలబడమే కాకుండా మనకు గ్రోతింగ్ ప్లస్ ఫ్లవరింగ్, ఫ్రూట్ సెట్టింగ్ ఆల్ ఇన్ వన్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నెమటోడ్స్ అటాక్ అవుతుంది అంటారు, వేర్లకు వచ్చే వేరుకులు తెగులు అంటారు మామూలు జనరల్ గా. నెమటోడ్స్ ఈ మీరు ఎలా గుర్తిస్తారు ఈ చెట్టుని? ఈ విధంగా నెమటోడ్స్ అటాక్ అయింది, ఇది చనిపోతుందని? సార్ మనం వాటర్ పెట్టినా చెట్టు గెలివిగా ఉండదు సార్, అంటే తనుగా ఉండదు, డల్గానే ఉంటుంది. వాటర్ పెడితే అన్ని చెట్లు ఆరోగ్యంగా ఉండే చెట్లు అన్ని యాక్టివ్గా ఉంటాయి. కానీ వేరుకుళ్ళు అటాక్ అయిన చెట్టు డల్గానే ఉంటుంది. అది మనం ఎండపదన వచ్చినా మార్నింగ్ వచ్చినా ఒకే విధంగా ఇట్లా డల్గా ఉంటుంది. అప్పుడు మనకు దానికి తగిలింది, వేరుకులు తగిలింది అని మనకు తెలిసిపోతుంది. తర్వాత సిమ్టమ్స్ ఎట్టుంటాయి? కాలం గడిచి సార్ క్రాప్ ఎక్కువ పట్టుకుంటుంది, సైజులు రావు. క్రాప్ ఎక్కువ పోత వచ్చేసి పట్టుకుంటుంది, సైజులు అయితే అస్సలు రావు. నెమ్మది రోజుకింతగా చెట్టు డల్ అవ్వకుండా ఎండుమగానికి అంటే చనిపోవడానికి దగ్గరగా వెళ్తూ ఉంటుంది.
సరిపోతుంది. మనం నెమటోసి పోయకుంటే ఇంకా దీన్ని మనం చూడాలనుకుంటే నిలబడదు చెట్టు. మన చెట్టు బతికించుకోవాలంటే నెమటోసి పోసినామంటే ఒక 20-25 days లో మళ్ళీ మనకు. ఇప్పుడు నెమటోసికి 5 years నుంచి నీకు అంతకు ముందు కొన్ని వేసావు కదా సార్? నెంబర్ ఆఫ్ వేసాను సార్. చెప్పగలరా? బ్లైటాక్స్, క్లోరోఫైర్ఫాస్, కెమికల్లో. ఇప్పుడు ఎందుకంటే నాకు 5 years అయింది. ఈ వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి ఇక షాప్ లేకపోతామా సార్, ఇది వేస్తే బతుకుతుంది అది వేస్తే బతుకుతుందని లాస్ట్కు వీళ్ళని బతికించుకోవడానికి ఒక ఆవును కూడా దేశవాళీ ఆవును పట్టుకొచ్చుకొని అది కూడా ప్రయత్నం చేశాను. అంటే అంత తొందరగా రిజల్ట్, దీనికల్లా తొందరగా రిజల్ట్ రాదు. అయితే మనం ఏడో ఉండి అగ్రికల్చర్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. సో మనకు అనుకూలంగా, రైతుకు అనుకూలంగా ఉండేది ఈ నెమటోసి. మీరు తీసుకుంటారు కదా, ఎట్లా అప్లై చేస్తారు ఒక చెట్టుకి? సార్ నాకు ఇప్పుడు 11 సంవత్సరాల చెట్లు ఇవి. 1 లీటర్ వచ్చేసి 4 చెట్లకు పోసుకుంటా. 4 చెట్లు అంటే ఒక 160 లీటర్లు లేక 1 లీటర్ పోసి దాన్ని బాగా కలబెట్టేసి మొదలు కాడ పాది కొద్దిగా 20 లీటర్లు నీళ్లు పట్టేదాకా మొదలు కాడ పాది కట్టి దాంట్లో నెమ్ము ఒక రోజు ముందు పోసేసి మళ్ళీ తర్వాత ఆ నెమ్ము మీద ఈ 20 లీటర్లు పోస్తాం. ఫస్ట్ నీళ్ళతో పోసేసి చేస్తారు. ఆ తర్వాత మీకు ఆ రిజల్ట్ ఎన్ని రోజులకు వస్తుంది? మాకు ఒక 20-25 days వరకు అలాగే ఉంటుంది సార్. లోన వర్క్ జరుగుతుంటుంది, మనకు తెలియదు. లోన్ అయితే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. మనకు ఇలా చెట్టు పట్టుకుంటే అప్పుడు డల్గా ఆకులు మెత్తగా ఉంటాయి. మనకు 20 రోజుల తర్వాత అయితే ఈ ఆకులు పట్టుకుంటే కడుగు వస్తాయి సార్. శబ్దం వస్తుంది, ఇట్లా పట్టుకుంటే శబ్దం వస్తుంది. మనకు అదే గుర్తు. ఇప్పుడు మీరు ఆ నెమటోసి వాడినారు కదా, దాదాపు 5 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. ఎన్ని చెట్ల కట్టాకని మీరు ఏమన్నా ఆ చెట్లను అన్నింటినీ రికవర్ చేయగలిగినారా? సార్ మనం ఎప్పుడైతే మనం మీతో కనెక్ట్ అయ్యామో అప్పటి నుంచి మనం గడ్డి మందు కనెక్ట్ అయ్యాము. ఎప్పటి నుంచో కనెక్ట్ అయ్యాము. అప్పటి నుంచి మనం పోసిన ప్రతి చెట్టు, డల్ అయిన చెట్టుకు పోసాము. మంచి ప్రతి చెట్టును బతికించుకున్నాం. మళ్ళీ అక్కడ నుంచి చెట్లు అయితే పోగొట్టుకోలేదు. అంటే ఇప్పుడు నెమటోసి వాడారు, గృహమృతి కూడా వాడారు కదా? వాడాను సార్. వాడారు. దాని పరిస్థితి ఏంది? గోఅమృత్ వచ్చేసి మనకు నెమటోసీనే దానికంటే బెటర్గా ఉంది సార్. కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా మనకు ఫ్రూట్ సెట్టింగ్ కు దానికి దీనికి వేరియేషన్ అయితే కొద్దిగా ఉంది. మీరు నెమటోసి ఎక్కువ వాడేసారు, గృహమృతి వాడితే అంటే పూత ఇంక్రీజ్ అవుతున్నది, ప్లస్ పూత నిలబడుతుంది కూడా, ఆకులు కూడా తేడాగా ఉంటాయి. అది ఒకటి ఉంటది. ఇప్పుడు ఇంకేమన్నా అంటే పలసాయంలో కావచ్చు? పలసాయంలో స్టోరేజ్ కీపింగ్ వచ్చేసి కొద్దిగా ఇంకొక 10 days 20 days పెట్టుకోవాలనే కెమికల్ లో కంటే ఇది బెటర్ గా ఉంది సార్. అంటే మనకు మార్కెట్ లో పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుంది, ఇంకొక 20 రోజులు ఉన్నాం కొద్దిగా పెరుగుతుంది అనేటప్పుడు ఇప్పుడు మన కాయ రెడీ అయింటే కెమికల్లో పీకేసుకోవాల్సిందే, లేదంటే అది రాలిపోతుంది. సో అలాంటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఇంకా ఒక 10 days కానీ 15 days కానీ 20 days వరకు పెట్టుకోవచ్చు. అది ఒక ప్లస్ పాయింట్. ఇంకోటి మన చెట్లలో నేను గమనించింది ఏమంటే ఒక 5 ఏళ్ల కిందట మీ మందు వాడినప్పుడు అప్పుడు మాకు కాయలకు అనేది పిండి నెల్లు అనేది వస్తుండే కాయ అయిన తర్వాత. అది మాకు ఇప్పుడు దరిదాపులో ఏం కనిపించలే. అది మేజర్ గా ఎక్కువ చాలా రైతులు అది కూడా సమస్య రావట్లేదంటవా? రావట్లేదు. అది మనం మందు వల్లే నేను అనుకుంటున్నా. అంటే పక్క తోటలోకి వచ్చి మీకు రాకపోతే అది కరెక్ట్, పక్కన వాడని వాళ్ళకి రావాలా, మీరు వాడుతున్నారు రాకూడదు. అది కూడా గుర్తించండి. అవునవును. అయితే నాకు లాస్ట్ ఇయర్ మీరు మీ మందు వాడినప్పుడు పాత చెట్లలో వాడినప్పుడు అంతకు ముందు వస్తుండే, మా చెట్లలో చూశాను నేను. మన మందు వాడక ముందు వస్తుండే, మళ్ళీ ఇది వాడిన తర్వాత రాలే. అది నేను గమనించాను. అది మళ్ళా అది ఇంకోటి వచ్చేసి కొమ్మలు ఎండుకుంటూ వస్తాయి సార్. మనకు ఈ కొమ్మలు ఉన్నాయి కదా, ఈ కొమ్మ ఇక్కడ నుంచి ఎండుకుంటూ పోతుంది. ఇది ఒక మేజర్ సమస్య. ఇది ఎండుకుంటూ పోయి వీటి వరకు ఎండిపోతుంది. ఎండు తెగులు అంటాం. ఆ ఎండు తెగులు కూడా మన దాంట్లో కంట్రోల్ అయింది, నేను గమనించింది. ఇప్పుడు రాఘవేంద్ర గారు అంటే బత్తాయి చెట్టులో 2 పెద్ద సమస్యలు, ఒకటి వచ్చి వేరుకులు తెగులు, 2 ఎండు తెగులు. ఈ 2 తెగుళ్ళకి సమర్థవంతంగా పనిచేసింది. ఇంకోటి వచ్చేసి బంక కూడా కారుతుంది సార్. బంక అంటే గమ్మోసిస్ అంటాం. అది బంక ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇవి ఉన్నాయి కదా సార్, ఇవి జాయింట్లు, ఈ ప్రతి బ్రాంచ్లు ఉన్నాయి కదా, ఇవి ఈ జాయింట్లు కాడ బంక ఎక్కువ కారుతుంది సార్. బంక ఎక్కువ కారేది, అదొక సమస్య. ఇంకోటి వచ్చేసి మొదల దగ్గర వచ్చేసి ఆ మొదల దగ్గర పర్లు ఎడుగుతాయి సార్, పగులుతాయి. పగుర్లు పగిలి బంక కారుతుంది. దానికి ఏం చేస్తానంటే మామూలుగా మా పాతకాలంలో ఈ మైల్ తిత్తి సున్నం అనేది మాకు ఈ లేబర్ తో సమస్య, అవన్నీ చేయలేక మేము ఇది కంటిన్యూగా ఇయర్లీ 3 times వదులుతా. నేను కెమికల్ మీద పెట్టే బడ్జెట్ ను కింద ట్రిప్ లో పంపిస్తా, నెమటోసి వదిలేస్తా, ఖర్చు అయితే మనలేని. ఎందుకంటే ఆల్టర్నేటివ్ దాని మీద పెట్టేది దీని మీద పెట్టేస్తాము. ప్లస్ అన్ని మనకు ఇన్ని సమస్యలన్నిటికీ ఇది ఒక, దీనివల్ల బంక తెగులు తగ్గిందంటావా? రాలేదు సార్, రాలేదు. ప్లస్ చెట్టు రికవర్ అవుతుంది. గమ్మోసిస్ కూడా ఇది పనిచేస్తుంది. ముందుగా వదలాలి, మనం వదులుతూ ఉంటే గమ్మోసిస్ రావట్లేదు, అంటే బంక తెగులు రావట్లేదు. బంక తెగులు 26 ఏళ్ళ చెట్లలో
మనం అంతకుముందు మీ మందు వాడినప్పుడు మనకు పగులు అయ్యి కొమ్మలు ఎండిపోయేది, అంతకుముందు ఇవన్నీ ఉండే, ఈ సమస్యలన్నీ ఉండే. మనం ఎప్పుడైతే ఇది వాడుతున్నామో అప్పటి నుంచి మనకు ఆ సమస్యలు కనిపించాయి. రాఘవేంద్ర గారు మీరు మంచి విషయం చెప్పారు. వచ్చిన తర్వాత ఎంతవరకు పనిచేస్తే తెలియదు మన మందు, ఎంతవరకు మేము అది చూడలేదు. కానీ అంటే మేము వచ్చిన తర్వాతే వాడాం సార్. వచ్చిన తర్వాత వాడాం, మాకు తెలియదు కదా అప్పుడు, మీకు కనెక్టర్ లో లేము, మాకు పరిచయం లేదు మీతో. అప్పటికే మావి 16 ఏళ్ళ చెట్లు. అప్పుడు దాన్ని కూడా వాడేవు. అప్పటికి మనకు ఉన్నాయి ఆ సమస్యలన్నీ ఉండే. ఎట్లా వాడేవి దానికి? అప్పుడు ఏం లేదు సార్. ఇప్పుడు మనం ఏదేది మనకు డ్యామేజ్ ఉందంటే ఆ చెట్టు కల్లా పాది కట్టి 20 లీటర్స్ ఈ మందు 1 లీటర్ 120 లీటర్లకు కలుపుకొని ప్రతి చెట్టుకి 20 లీటర్లు పోసావు. అప్పుడు ఇక్కడ ఉండే బంక కూడా తగ్గిపోయింది. పోయింది సార్. ఇక్కడ పైనుంచి పోయింది. అక్కడ ఉండే బంక తగ్గిపోయింది. బయట ఉండే మీరు ఇచ్చింది చెట్టు మొదలుకి ఇచ్చాం. మొదలుకి మొత్తం బంక తెగులు కూడా తగ్గిపోయింది. మొదలుకి ఇచ్చాం. మళ్ళీ ఫ్రీక్వెంట్ గా మనం ప్రతి క్రాప్ కు ఒక 3 టైమ్స్ మనం మీరు ఇస్తున్నారు కాబట్టి అసలు రాకుండా కూడా ఉండొచ్చేమో నేను అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఎట్లా ఫలసాయానికి మనం క్రాప్ కు వెళ్ళినప్పుడు ఒకసారి మధ్యలో ఒకసారి మళ్ళీ పీకే, ఒక నెల ముందుగా పీకే, అప్పుడు అలా వదులుకోవడం వల్ల నేను అనుకుంటున్నా మనం చెట్లు ఇంత గ్రోత్ గా ఉండడానికి. అంటే మీరు చెప్పినారు చాలా వరకు కరెక్టే ఉంటది. సో సార్ మిగిలిన రైతుల విషయంలో కూడా మనం ఇది ఒక మోడల్ గా తీసుకొని మా అనుభవం ఇది, మా తోటలో నేను చేసిన అనుభవం, నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ పోతుంటా. ఎందుకంటే ఇది కరెక్టా కాదా ఏమి, ఒక్కోసారి ఒక్కో మెథడ్ అప్లై చేసుకుంటూ అది ఫీడ్బ్యాక్ నాకు ఇక్కడ అవుట్పుట్ వచ్చిందని మీకు సమాచారం. మాకు ఒక విధంగా ఇది ఒక రీసెర్చ్ ఫీల్డ్. ఆ రీసెర్చ్ ఆయన రైతు అయినా కూడా పక్కాగా రీసెర్చ్ చేసి మాకు చెప్తాడు. అంటే సామాన్యంగా నమ్మడు ఆయన. ఒకటి ప్రాక్టికల్ గా నేను కూడా చేసుకుంటా సార్. మీరు అక్కడ రీసెర్చ్ ఎట్లను నాకు తోటలో ప్రతి సంవత్సరం ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా మెథడ్ అప్లై చేసుకుంటా. అవును, నేను చూస్తున్నాను కదా ఈ 5 years నుంచి రాఘవేంద్ర చెప్పినట్టు మేము మిగిలిన రైతులకి కళ్ళు మూసుకొని చెప్పేస్తాం. కాబట్టి మీరు ఆ గమ్మోసిస్ మీద చెప్పినారు కాబట్టి మాకు ఇంతవరకు అది దాని మీద క్లారిటీ లేదు అవుతుందా కాదని. మా గమ్మోసిస్ మీద అంటే బంక తెగుల మీద కూడా ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఆ ఎండు తెగుల మీద నెక్స్ట్ నెమటోడ్స్ ప్రాబ్లం వచ్చినా వాడుతున్నారు. ఒక సంవత్సరానికి ఈ 2 పంటలు మీకు ఎన్ని టన్నులు వస్తుంది? లాస్ట్ ఇయర్ వచ్చేసి 70% పూతలు వచ్చినాయి, 40 టన్స్ వచ్చాయి. 40 టన్స్ 4 ఎకరాల్లో 40 అంటే ఒక 70% వచ్చింది. అంటే ఒక 30% వాటర్ రాలేదు. అయినా పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వస్తే ఒక 60 టన్నులు అవుతాయి సార్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాడొచ్చి మనం వదులుకుంటే బాగా కాసింది మా తోట 50 నుంచి 60 టన్నులు. 50 నుంచి 60. పోయిన సంవత్సరం 40 వచ్చినాయి. మీరు 50 నుంచి 60 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 40 టన్నులు పండిస్తున్నారు. మీ తోటలో నెమటోసి గ్రోమృతి వాడారు కదా, మనకి నాణ్యతలు ఏమన్నా కాయ నాణ్యతలు? సార్ నాణ్యత వచ్చేసి షైనింగ్ బాగా వస్తాయి సార్. షైనింగ్ వస్తుంది. ప్లస్ వచ్చేసి సైజులు కూడా బాగానే వస్తాయి సార్. సైజులు షైనింగ్ రెండు వస్తాయి. మనకు కావాల్సింది అదే కదా, సైజులు షైనింగ్. సైజు కావాలా, షైనింగ్ కావాలా. దీని ఏమన్నా వ్యాపారస్తులు ముందుగా నాకు కావాలంటాం అలాంటిది 10 రూపాయలు గట్టిగా పెట్టడం, కొద్దిగా మనకు ఇంకా 2 రూపాయలు 3 రూపాయలు ఎక్కువ పెడతారు. ఎక్కువ పెడతారు అంటే క్వాలిటీ వస్తుంది కాబట్టి. అన్ని తోటలు చూసి రేగు కావచ్చు, మనకి దానిమ్మ కావచ్చు, ప్రతి దాంట్లో మనం నిమ్మ కావచ్చు, ఎక్కడ చూసిన వడ్లు కూడా అంటే వరి కూడా అన్ని పంటలకు వాడచ్చు. గృహమృతిని, నెమటోసిని అన్ని పంటలకు వాడచ్చు. అన్ని దగ్గర కూడా మా సరుకు బాగుందండి, క్వాలిటీ వచ్చింది, వెయిటేజ్ వస్తా ఉంది. వెయిట్ కొన్ని సరుకులు వెయిట్ అంటే మంచిగా సార్. వెయిటేజ్ చేంజ్ వచ్చింది సార్ 4 years నుంచి గమనిస్తానా. మనం టన్నేజ్ లో మనం అనుకున్న టన్నేజ్ కంటే ఎక్కువ అవుతున్నాయి. మనం ఒకవేళ ఒక 10 టన్నులు అనుకో, ఓ 12-13 టన్నులు అంటే వెయిటేజ్ పెరుగుతుంది. ఇది అన్ని పంటల్లో వచ్చింది. నెక్స్ట్ వచ్చి టేస్ట్ ఏమన్నా టేస్టా మీరు చూడలేదా? టేస్ట్ ఏమో స్వీట్ బాగుంటాయి సార్. అదే నేను చెప్పి పక్క తోట అంటే మనం ఎప్పుడు కంపేర్ దీన్ని వాడడం, నేను పక్క తోటలో చూడలేదు, మన తోటలో అయితే మన తోటలో కూడా వాడక ముందు తిన్నారు కదా. నాకు చెప్పింది ఏంటంటే రేగు బొండ్లు అక్కడ కూడా మేము చూసాం, రేగు బేర్ యాపిల్ చూస్తే సార్ స్వీట్ పెరిగింది. అంటే నేను గమనించలేదు. మీరు ఇప్పుడు క్వశ్చన్ అడుగుతుంటే నాకు మంచుకు వస్తుంది. వ్యాపారస్తుడు మన అన్నాడు బలి తీగుంటాయి మీ తోటలో ఎందుకు ఏమంటే, నేను కెమికల్ ఎక్కువ కెమికల్ అసలు వాడను, నేచురల్ లో ఏదైనా కానీ నేచురల్ లోనే వాడతాను, దాని వల్ల అనుకుంటా స్వీట్ రావడం. మీరు గుర్తించబోయిన వ్యాపారస్తుడు చెప్పినాడు అది ఆర్గానిక్ వాడే దగ్గరంతా కూడా స్వీట్నెస్ వస్తుంది, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, మీకు ఆ షైనింగ్ అవన్నీ కూడా వస్తాయి. అవన్నీ కూడా దీంట్లో వస్తున్నాయి. మన పక్క ఆర్గానిక్ అండి, మనం ఆర్గానిక్ మొక్కల రసాలు తీసాం. ఇప్పుడు ఏంటంటే మొక్కల మనం పశువులు పెంట వేస్తున్నాం. పశువులు ఏమి తిని మనకి పశువులు పేడ వేస్తున్నాయంటే మొక్కలు తినే, గడ్డి తినే. మనం ఏం చేస్తామంటే పశువులు మెయింటైన్, మీరు కూడా చెప్పారు కదా, ఒక ఆవును కొని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం వస్తుంది, లేబర్ లేరు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేసామంటే మొక్కల నుంచి రసాలు తీసి మనం నేరుగా చెట్లకి ఇస్తున్నాం. అంటే ప్లాంట్ టు ల్యాండ్.
అందువల్ల ఇక్కడ ఆవు అనేది లేదు. ఉంటే మంచిది, దాన్ని మెయింటైన్ చేసుకోవాలి ఇంకా మంచిది. కాబట్టి లేరు కాబట్టి మనం చేసేది ఇక్కడ ఏం పొరపాటు ఆర్గానిక్ ఏం మనం డిస్టర్బ్ చేయలేదు. ప్రతి మొక్క నుంచి ల్యాండ్కి వస్తుంది. రాఘవేంద్ర గారు, మీకు అక్కడ ఒక తోట ఉండింది. ఆ తోటలో మీరు ఫస్ట్ టైం 5 years బ్యాక్ మన మందు వేశారు, నెమటోసి కావచ్చు, గృహమృత్ గారు అక్కడ వాడారు. వాడిన తర్వాత ఎందుకు ఇప్పుడు లేదు ఆ తోట? తీసేసాను. ఎందుకు తీసేశారు సార్? అది దానిమ్మ ప్రిపరేషన్ కోసమని, అది వయసు అయినా అవి కాస్తున్నాయి. కానీ నేను అన్ని బత్తాయి చెట్లే ఉండడం వల్ల దానిమ్మ తోట పెట్టాలనే ఉద్దేశంతో దాన్ని. అది ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఇప్పుడు 26 ఏళ్ళు సార్. అప్పటికే ఏజ్ అయిపోయింది దాదాపు. అయినా కూడా ఇంకా 10 years కాదు సార్ మన మందుతో అయితే. మన మందుతో అయితే నా ఎక్స్పెక్టేషన్ ఇంకో 10 ఏళ్ళు కాతాయి. కెమికల్ తో అయితే తీసేస్తున్నారు. కెమికల్ తో ఎప్పుడో 10 ఏళ్ళ కింద తీసేయాల్సింది. కాబట్టి మీరు దానిమ్మ పంట అయితే ఇంకా బాగుంటది అంటే బెటర్ దెన్ దీంతో పోల్చుకుంటే. ఆ 5 years బ్యాక్ మీ అనుభవాల్ని మనం యూట్యూబ్ లో పెట్టాం. అప్పుడు రైతుల రెస్పాన్స్ ఎట్లా ఉంది? అసలు నాకు 3 months నాకు నిమ్మలం లేకుండా ఫోన్లు చేశారు సార్. అది లైవ్ లో చెప్పాం కదా మనం ఎలా వచ్చింది ఏం. అప్పుడు ఏం జరిగింది? దేని మీద వేసారు మీరు? బత్తాయి మీద సార్. సైడ్ థాట్ అంటాం అనమాట. ఇప్పుడు చెట్టు అంతా అలా ఉంటే ఈ భాగం వచ్చేసి ఈ భాగం ఇవన్నీ పోయింటాయి సార్. ఈ 5 ఏళ్ళనే కొమ్మలు, ఈ కొమ్మలన్నీ పోయింటాయి. ఇది ఒక్కటే ఉంటుంది, కొద్దిగా తాట ఉంటుంది. ఆ తాటకు మనం దానికి ఆ చెట్టుకు మందు పోసింటే ఎట్లా చనిపోతుంది, సరికో ఎక్స్పెరిమెంట్ చేద్దామని నేను దానికి పోసాను అనమాట. పోస్తే అది మళ్ళా ఒక నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ క్రాప్ వచ్చింది. అది మళ్ళీ 5 ఏళ్ళు కాసి న్యాచ్ చెట్టు మనం పెడితే కొత్తగా ఎట్లా వస్తుందో అలా వచ్చింది. చాలా ఆశ్చర్యపోయాను, ఇంత దమ్ముంది అది ఇంట్లో ఈ కషాయంలో అనేది. అంటే అందరూ మామూలుగా మందులు అమ్ముకుండేకి చెప్తారులే అనుకోవడం. యాక్చువల్ గా మార్కెట్ లో ఉన్నది అదే. ప్రతి ఒక్కరు ఎవరెవరు వాళ్ళ వ్యాపారం రీత్యా అనుకున్నాం, కానీ రైతుకైతే చాలా ఉపయోగం సార్ అది. ఇప్పుడు కొన్ని చెట్లు అన్ని చెట్లు నేను కాపాడుకున్నాను నెమటోసి వాళ్ళని. ఇప్పుడు మనం ఎక్కడైతే ఆ డ్యామేజ్ అయిన చెట్లు రికవర్ అయినాయో ఆ చెట్లు మనం చూద్దామండి సార్. మనం మందు పోసిన తర్వాత ఈ చెట్టు సార్ రికవర్ అయింది సార్. ఇది మనకు ఎలా తెలుస్తుందంటే, ఇది ఎంత వాటర్ పెట్టినా కూడా మనకు డల్గానే ఉంటుంది చెట్టు. అదే మనకు ఇండికేషన్ అనమాట. అప్పుడు ఇది వేరుకులు తగిలిందని మనకు అర్థమవుతుంది. అప్పుడు నెమటోసి కలిపి ఈ చెట్టుకు పోసాను. ఇట్లాంటి చెట్టు ఒక 4 చెట్లు డ్యామేజ్ అయిన చెట్లకు పోసాను. అవి తిరిగి రికవర్ అయినాయి. ఇప్పుడు ఏమంటే కొద్దిగా ఇప్పుడు వాడు పెట్టాను, వాడు మీద ఉన్నాయన్నమాట. ఈ మందు అయితే మనకు చీనా చెట్లకైతే వేరుకులకి ఎస్పెషలీ ఒక వరం అనుకోవాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కెమికల్ మందులు పోసాము, వ్యయమే తప్ప మనకు రిజల్ట్ వచ్చినది లేదు. మనకి ఇది బహుశా ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది మనం దీన్ని వాడబట్టి. రాఘవేంద్ర సార్, నెమటోసి వాడే అన్నారు. నెమటోసిని ఎంత వాడావు సార్? 1 లీటర్ వచ్చేసి 4 చెట్లకు సార్. 1 లీటర్ 4 అంటే 20 లీటర్లు దాకా. 20 లీటర్లు నీళ్ళకి ఇప్పుడు 1 లీటర్ మందులే 4 చెట్లకు మాత్రమే పోసాను. ఒక్కో చెట్టుకి 20 లీటర్ల లెక్కన. అలా పోసుకుంటేనే, తక్కువ పోసుకుంటే మళ్ళా అంత పని చేయదు సార్. ఆ క్వాంటిటీ పోసుకుంటేనే మనకు సఫిషియెంట్గా ఉంటుంది. ఎందుకంటే వయసు రీత్యా ఇవి 11 సంవత్సరాలు. చిన్న మొక్కలకైతే ఇంకా డోసేజ్ తగ్గించు. ఒక 20-25 days తర్వాత మనకి తెలుస్తుంది సార్. అంటే మనకి అది చిగురించడం కొద్దిగా మోట్లు మనకు వచ్చేస్తాయి సార్. మాకు గమనిస్తాం మేము ప్రతిసారి ఇట్లా. ఇప్పుడు ఈ మోట్లు అనేది ఈ భాగాల్లో ఇప్పుడు చూడండి సార్, ఇది ఉందా, ఈ కన్ను, ఇది దీని కన్ను అంటాం. ఈ కన్ను వచ్చేసి గ్రీన్ గా ఉంది చూడండి, ఇలా మోట్లు ఎత్తుతాయి. మనకు అదే గుర్తు. అప్పుడు రికవర్ అయింది. అది ఒకటి. ఇంకోటి రెండోది వచ్చేసి ఇలా మనం వాటర్ వేస్తానే ఇలా పట్టుకుంటే సార్ శబ్దం వస్తుంది సార్. ఇప్పుడు శబ్దం రాలే, ఇప్పుడు వాడి మీద ఉండే కాబట్టి శబ్దం రాలే. అదే మనం వాటర్ వేసింటే ఇవి శబ్దం వస్తాయి సార్, కటువుగా తగులుతాయి చేతికి. రికవర్ అవుతాను, లోన వర్క్ జరుగుతుంటుంది. ఇవి రఫ్ అవుతాయి. యాక్చువల్ గా రఫ్ ఎందుకైతే అంటే కింద సప్లై అవుతా ఉంటుంది, మళ్ళా రూట్ నుండి పైకి సప్లై అవుతా ఉంటుంది. మామూలు వేరుకున్నప్పుడు ఇది పట్టుకుంటే మెత్తగా అయిపోయింది సార్, దూదేకట్లు ఉంటుంది. మనకు వర్క్ జరుగుతుందంటే కటు వస్తుంది నాకు. అంటే జీవం ఉండదు కాబట్టి మెత్తగా అయిపోతుంది, వాడిపోయినట్టు నిస్సారంగా ఉంటుంది. అట్లా ఎన్నిసార్లు వాడుతుంటావు మీరు సంవత్సరానికి? నేను ఇలా డ్యామేజ్ అయిన చెట్లకు మాత్రం స్పెసిఫిక్ గా డ్యామేజ్ అయితేనే పోస్తా. యాక్చువల్గా నేను కెమికల్ మందులు వాడలేదు. మన మందు వాడినప్పుడు నుండి కెమికల్ మందు అయితే నేను వాడలేదు. మంది ఇయర్లీ 3 times వదులుతాను. డ్యామేజ్ వెళ్దాం సార్. ఇది విపరీతం కాయలు కాసింది సార్. డౌట్ వచ్చింది, ఆకులు పట్టుకుంటానే మెత్తగా ఉన్నాయి, ఇంకా ఇది వెళ్తుంది అనేసి నాకు కన్ఫర్మ్ అయిపోయింది. మళ్ళీ మంది నెమటోసి
పోసిన తర్వాత ఒక 20-25 డేస్ అంటే నెమటోడ్స్ అటాక్ అయినప్పుడు ఎక్కువ వస్తుంది, ఎక్కువ కాపు ఎక్కువ వచ్చి చచ్చిపోతుంది. వచ్చి చచ్చిపోతుంది. అంత కాయ వేసి విపరీతంగా పట్టుకుంటుంది, విపరీతంగా కాయ వస్తుంది, చచ్చిపోతుంది. ఇది అని డౌట్ వస్తుంది. ఆ డౌట్ వచ్చి ఇది ఎక్కువ విపరీతంగా పూసేసింది, ఇది నెక్స్ట్ నెమటోడ్ అటాక్ నువ్వు గుర్తించి పోసాము. ఏదైనా కెమికల్ మంది అయితే కాయలు తెంపమంటారు, నేను తెంపకుండా పోసాను అనమాట. సైజులు రాకుండా చెట్టు బాగా రికవర్ అయిపోతుంది. మామూలుగా రఘువేంద్ర నువ్వు 5 సంవత్సరాల నుంచి వాడుతున్నావు, చాలా చెట్లకు అటాక్ అయింది కదా, సంవత్సరం కొన్ని చెట్లు అటాక్ అవుతా ఉంటాయి సార్. ఇప్పుడు అన్ని చెట్లు అటాక్ అయితే అన్ని చెట్లకి నువ్వు నెమటోస్ వాడావు. నేను అలా వాడను సార్, నాకు డ్యామేజ్ వచ్చిన చెట్లకి ఇట్లా పోస్తాను. నేను ఇయర్లీ 3 times డ్రిప్ లో పంపిస్తాను సార్. పంపిస్తారు, నీకు ఎక్కడ చనిపోలేదు సార్. నువ్వు ఒకసారి అటాక్ అయిందని దేనికి పోగొట్టుకోవాలి. నెమటోస్ వాడిన తర్వాత అన్ని రికవర్ అయినాయి. ఎన్ని సంవత్సరాలు పూర్తి లైఫ్ సైకిల్ వీటికి? అంటే ఇప్పుడు నాకు వచ్చేసి 26 సంవత్సరాల వరకు ఉన్నాయి సార్. మామూలుగా ఎన్ని సంవత్సరాలు? 30 years వరకు ఉంటాయంట సార్. అంటే అన్ని ఉండవు, 20 years కాసినా కూడా అద్భుతమే. ఏం లేదు, నేను ఎందుకు అడుగుతున్నా అంటే మన మందు వాడిన దగ్గర నెమటోసి కానీ గృహమృతి కానీ వాడిన తర్వాత దీంట్లో షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. అంటే జీవిత చక్రం అది నేను గమనించాను సార్, నేను గమనించాను. ఇదేం బాగా సక్సెస్ఫుల్ గా రైతులకి ఉపయోగపడుతుంది. మీరు ఇంకోటి, ఈ హార్టికల్చర్ లో గడ్డి మందుని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మాకు నేను మొదటి నుండి అడుగుతుండేది మిమ్మల్ని. అదే నా మొదటి ప్రయాణం మీతో ఉన్నప్పటి నుంచి, సార్ గడ్డి మందు సార్, ఈ గ్లైఫోసిట్ వల్ల చాలా అనర్థాలు అవుతున్నాయి, మాకు వేరే ఆల్టర్నేట్ లేదు, మీరు ఎప్పుడు మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారో నాకైతే ఇప్పుడు నేను అది అడగడానికే మీరు ఏమో కానీ నేను అది అడగాలని నేను అనంతపురం పోయేవాడిని కూడా ఈ రోజు నిలబడ్డాను. ఏం లేదు, 2 సక్సెస్ ఉంటాయి. కనిపెట్టడం ఒకటి, కనిపెట్టింది ప్రజలకు అందుబాటు ధరలో తేవడం ఇంకోటి. కనిపెట్టడంలో ఓకే, అక్కడ వరకు ఓకే. దాన్ని రైతుకు అందుబాటు ధరలో తేవడానికి ఇంత కృషి, ఇంత డిలే అవడానికి కారణం రైతుకు అందుబాటు ధరలో లేకపోతే రైతు కొనడు. ఎందుకంటే మార్కెట్ లో కెమికల్స్ చాలా తక్కువ దొరుకుతున్నాయి. మనం దానికి పోటీగా వదిలేటప్పుడు దాని దరిదాపులో కొంచెం ఎక్కువ ఉన్నది వీటికంటే దాని దరిదాపులో లేకపోతే అది ఫెయిల్యూర్ అవుతాయి కూడా. క్వాంటిటీ ఎక్కువ పడతా ఉంది మాకు ఏది ఎకరాకి, అందుకని క్వాంటిటీ కూడా తగ్గించాలా. తక్కువ క్వాంటిటీలో ఒక ఎకరాకి గడ్డి మందుగా పనిచేయాలా, ఎక్కువ కాలం కూడా గడ్డి రాకుండా చేయాలా. ఆ విషయం కోసం రీసెర్చ్ చేసి నిలిపామే కానీ మనకైతే గడ్డి మందు ఎప్పుడో కూడా వచ్చింది. దాన్ని మనం ప్యూర్ హెర్బల్ వస్తుంది జనవరి నుంచి అనుకుంటున్నాం, ప్లాన్ చేస్తున్నాం. ఈ సంవత్సరం జనవరి అంటే నెక్స్ట్ ఇయర్ జనవరికి మనం ఒక 2 నెలలు అటు ఇటు ఒక లేట్ అయినా మీ ప్రోడక్ట్ల వల్ల మనం పండించుకోవచ్చని మాకైతే తెలిసిపోయింది. సో ఇంకా ఈ కలుపు ఎట్ట తిరిగి మేము గ్లైసిల్కి పోక తప్పదు, మాకు లేబర్తో సమస్య. అది మీరు ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి రిలీజ్ చేస్తారనేది వెయిటింగ్. మేము ఒక రైతు, ఆ రైతులు చేసి మేము మందు తయారు చేసాము, కానీ ఈ మందు తయారు చేసిన తర్వాత మిగిలిన రైతుకి అందించాము. ఇదే ఒక కంపెనీ, బ్రాండెడ్ కంపెనీ అనుకోండి, చాలా మందికి చేరిపోయిండు, కానీ మేము చేరాల్సినంత మందికి చేరలేదేమో అనిపిస్తుంది 5 years లో. మీకు కూడా ఎట్లా అనిపిస్తుంది? చేర్చలేకపోయినారేమో అన్నట్టు. మీకు మంచి రిజల్ట్ వచ్చింది, కానీ ఇది ఎంతో మంది రైతులు వాడి ఎందుకు సార్, ఎందుకు మీరు స్ప్రెడ్ చేయలేకు అనేది, అంటే ఇక్కడ మీరు బ్రాంచెస్ పెట్టి అలా చేయొచ్చు కదా అనేది నా ఆలోచన. ఆ బ్రాంచెస్ పెట్టచ్చు, మాకు అంత ఆర్థిక వనరులు లేవు కూడా. పబ్లిసిటీ మీకు మెయిన్, పబ్లిసిటీ చేయాలంటే మనం ప్రచారానికి చాలా డబ్బు ఖర్చు పెట్టాలి. అంత డబ్బు మా వనరులు మా దగ్గర లేవు. కానీ రైతు నుంచి మీరు వాడారు, మీరు ఒక 10 మంది చెప్పడం, మీరు ఒక అట్లా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు కూడా బాగానే ఉంది, చాలా మంది వాడుతున్నారు. కానీ అట్లా కాదు, ఇప్పుడు వేలల్లో వాడుతున్నారు. ఇది లక్షలు, మిగిలిన రాష్ట్రాలు కూడా వాడాల్సినంత మంచి మందని మీకే తెలుసు. కాకపోతే అంతమంది రైతులకు మేము అందించిపోయిన మా చిన్న బాధ అయితే మాలో ఉంది. కానీ ఇక మీదట అలాంటివి ఎట్లా అందరు రైతుల దగ్గర చేర్చాలని కూడా మేము ఆలోచిస్తున్నాం. దానికి తగిన ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నాం. చూద్దాం. ఇప్పుడు మీరు వాడుతున్నారు, టన్నేజ్ బాగా వచ్చింది, మీకు దిగుబడి పెరిగింది, టన్నేజ్ కూడా వచ్చింది, అంటే వెయిటేజ్ కూడా వచ్చింది. అయినా కూడా పక్క రైతులు చూస్తున్నారు, చూసినా కూడా మళ్ళీ ఈ మందుని ఎందుకు ప్రమోట్ చేయట్లేదు, ఎందుకు వాడడం లేదు, మీ దగ్గర నుంచి ఎందుకు కనుక్కొని మేము కూడా వాడతామని అంటం లేదు సార్. ఎందుకంటే జనాలు రకరకాలు సార్. వాడకపోవడానికి నాకు తెలిసిన కారణం ఏమంటే, మందుల షాపు లేకపోతే అప్పిస్తారు సార్. ఒకటి అప్పిస్తారు, మీరు అప్పిరు, మీరు అలా ఇస్తారేమో చూడండి, వస్తారు అప్పిస్తారు. రైతు దగ్గర సమయానికి డబ్బులు ఉండదు. ఇంకోటి వచ్చేసి వీటి గురించి అవగాహన ఉండాలి సార్. ఈ న్యాచురల్ గా మనం పూర్వకాలం మన తాతల నుంచి న్యాచురల్ గానే పండించినారు. అప్పుడు పంటలు పండించుకొని ఉన్నారు, కానీ అంత అవగాహన ఇప్పుడు వాళ్ళకి లేదు సార్. ఎంతసేపు కొట్టులేకపోయి 4 బస్తాలు, 4 కాబట్టి 8 బస్తాలు తెచ్చి ఈడ వేసేసినామా ఈ పని అయిపోయిందా, అంత సూక్ష్మంగా ఆలోచించే పరిజ్ఞానం అందరిలోనూ లేదేమో అని నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే మేము దూరంగా ఉంటాం. అవును, ఏజెన్సీలు ఇవ్వలేదు. అవును, అది కూడా కారణం ఏమో అనుకున్నా సార్ నేను. ఇప్పుడు ఎందుకంటే డిస్ట్రిక్ట్ వైడ్ గా కూడా మీరు అలా ప్లాన్ చేయండి. ఈ రైతుకి ఇక్కడ పురుగు మందులలో అందుబాటులో ఉంటారు, మీరు చెప్పినట్టు అప్పిస్తారు, మళ్ళీ తీసుకుంటారు. మేము ఎక్కడో ఉంటాం,
మేము అక్కడ ఉండే వాళ్ళు దూరంగా ఉంటాం. అలా కాకుండా నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం ఏమంటే మీరు ఒక ఏరియాకు ఒక బ్రాంచ్లు మాదిరి పెట్టేసి ప్రతిదీ మీరు అంతా వీడియోలు చూసి వస్తారా, అది కూడా ఒక మైనస్ పాయింట్ ఏమో నేను అనుకుంటున్నా. అందరూ చూడలేరు కూడా. ఇప్పుడు మందుల షాప్ అయితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా కనెక్ట్ అవుతాడు మందుల షాప్ కి. ఇప్పుడు 1 year ఒకసారి వచ్చి పలకరించిపోతారు. అలా ఉండకూడదు. అలా అంటే ఇది మార్కెట్ పోవడానికి కారణం ఉండొచ్చు. అలా ఫ్రీక్వెంట్ గా ఉంటే ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా కొనక తప్పదు. మార్కెట్ లో మనకు ఏదన్నా షాప్ లో దొరికిందంటే ఖచ్చితంగా ఏదో ఒక పంటకు ఏదో ఒక రోజు రైతు ఖచ్చితంగా ఒకసారి అయినా వాడతాడు. మాకు ఇప్పుడు ఎలా వస్తున్నారు తెలుసా, అన్ని వాడేస్తారు, బ్రాండెడ్ షాప్ లో పోయి తెచ్చేస్తారు, వాడేస్తారు. అన్ని అయిపోయిన తర్వాత ఎట్లా చేద్దాం పైకి మీరు కనిపిస్తారు మీలాంటి రైతులకు. అప్పుడేంటి ఏందబ్బా నా చెట్లు చచ్చిపోతున్నాయి, మీ బాగున్నాయి ఏం రాకుండా ఫైనల్ స్టేజ్ లో మా దగ్గరికి వస్తున్నారు. ఫస్ట్ మా ఆప్షన్ లేదు, లాస్ట్ ఆప్షన్ మాది. అంటే 10 మంది దాటుకొని రావాలి, 11వ వాళ్ళుగా మేము ఉంటాం. కాబట్టి అది కూడా ఒక కారణం అనుకుంటున్నాం. ఎనీహౌ ఎక్కువ మంది రైతులకి దీని ఉపయోగపడాలా, దీని ఫలితాలు ఎక్కువ మంది చూడండి సార్. ఇలా మీకు ఒక డిస్ట్రిక్ట్ వైడ్ గా అలా ప్లాన్ చేయండి, మనకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందేమో నేను అనుకుంటున్నా. సరే రాఘవేంద్ర గారు, ఇప్పుడు మీరు 20 సంవత్సరాలు చేస్తున్నారు బత్తాయి మీద సాగు చేస్తున్నారు కూడా. మీరు సూక్ష్మ విషయాలు కూడా పట్టుకుంటున్నారు. కాబట్టి మీ అనుభవాలు అంటే మీ 20 సంవత్సరాల అనుభవంతో మీరు వచ్చేటటువంటి రైతులకి, మిగిలిన రైతులకి మీరు ఇచ్చేటటువంటి సలహాలు. సార్, బత్తాయిలో మేజర్ కీ రోల్ వచ్చేసి అంటు సెలెక్ట్ చేసుకోవడం మెయిన్. మొక్కలు మంచి ఎంపిక చేసుకొని వాటిని పెట్టుకోవాలి. దాంట్లో 2 రకాలు ఉన్నాయి, ఒకటి రంగపూరు, 2 జంబేరి. అయితే రంగపూరు చెట్లు చావు కానీ జంబేరి అయితే చెట్లు వస్తాయి. ఇదే వేరుకులతో మళ్ళీ మొదటికి వస్తుంది మళ్ళీ సమస్య. సో ఈల్డింగ్ వచ్చేసి రంగపూరు కంటే జంబేరి ఎక్కువ వస్తుంది మనకి క్రాప్ విషయంలో. జంబేరి మంచి అంట్లు తెచ్చిపెట్టుకొని ఆ ఏరుకుల సమస్యకు మీ మందు వాడగలిగితే ఇది 2 in 1 ఆప్షన్ అన్నట్టు. అంటే ఇట్లా ఈల్డ్ వస్తుంది, ఇట్లా చెట్టు లైఫ్ వస్తుంది. సో 2 విధాల ప్లస్ అవుతుంది. అదే జంబేరు మొక్కలు మంచి మొక్కలు తెచ్చుకొని నాటుకుంటే ఇప్పుడు వచ్చే రైతులకు మంచి ఫలసాయం ఉంటుంది ఫర్దర్ గా. మంచి విషయాలు చెప్పారు రాఘవేంద్ర గారు. మీకు గత 5 సంవత్సరాల నుంచి మీ దగ్గర కూడా కొంత నేర్చుకుంటున్నాం మేము. మంచి వాతావరణం, మంచి ఊరు. మీ రామసాగరం ఊరు కూడా చాలా బాగుంది, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, వాతావరణం బాగుంది. మేము 2వసారి రావడం మీ దగ్గరికి మాకు చాలా ఆనందం ఉంది. మీరు వచ్చినప్పుడంతా కొత్త విషయాలు చెప్తుంటారు. ఈ కొత్త విషయాలు మాకు మిగిలిన రైతులు కూడా చాలా ఉపయోగపడతాయని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సార్.